హలో ఎవ్రీవన్. సో మనకైతే రీసెంట్‌గా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ డిలే అయింది. అదేంటంటే ఒకటి ఫస్ట్ మనకి ఈ 1,00,000 ఉద్యోగాలని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది కదా! సో దానిపైన వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ ఇక ఆగినాను. ఎందుకన్నా మంచిదని చెప్పేసి నాకు టైం కూడా లేకపోవడంతోటి. సో సెకండ్ అప్డేట్ ఏందంటే ఇంకా రిజల్ట్ లేట్ కావడానికి కారణం ఏంది? అదొకటి తెలుసుకుందాము. థర్డ్ ఏందంటే మనకి ఈ జాబ్ క్యాలెండర్ కూడా ఒకటి రిలీజ్ అయింది కదా! సో దాని గురించి తెలుసుకుందాము. దాంట్లో ఏందంటే ఎస్ఎస్‌సి, జీడీకి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్‌కి ఎగ్జామ్ ఎప్పుడుంది. దాంతోపాటు సిపిఓ గానీ, ఎంటీఎస్ గానీ సో వీటికి ఒకవేళ మనము ఈ ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళు కూడా అప్లై చేసినా కానీ ట్రైనింగ్‌కి వెళ్తే అక్కడ నుంచి మనకి పర్మిషన్ వస్తదా? సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంది? దాని గురించి తెలుసుకుందాం. యాక్చువల్‌గా ఏందంటే కొత్తగా ఎస్ఎస్‌సి, జీడీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము అర్థమెటిక్ స్ట్రాటజీ అంటే అర్థమెటిక్‌లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఆ వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ ఈ 3 డౌట్స్ గురించి అయితే కొంతమంది చాలా అడిగారు మనకి కింద కామెంట్స్‌లో గానీ, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ అడగడం జరిగింది. సో వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ రిజల్ట్ లేట్ కావడానికి కారణం ఏంది? ఒకటి చూద్దాము. అంటే రిజల్ట్ ఏందంటే యాక్చువల్‌గా మనకి ఫస్ట్ వీక్ లోపు అయితే వస్తాయని అయితే అనుకున్నాము. సరే చూద్దాం. ఇంకా ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ అయిపోలేదు. అయితే ఇంకా ఎందుకంటే చూద్దాం ఇది లాస్ట్ అప్డేట్ ఎప్పుడు చేపించిందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ లాస్ట్‌కి ఉంటది. సో ఇక్కడ ఈ లాస్ట్ అప్డేటెడ్ ఆన్ December 6 అని ఇచ్చిండు. సో ఇప్పటికీ అప్డేట్ ఏంటంటే మనకైతే ఏమీ లేదు. సో కానీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసిందా? సో ఈ డిసెంబర్లో చూడండి ఫస్ట్ వీక్లో ఈ థర్డ్ నుంచి థర్డ్కి ఏదో ఒకటి అనౌన్స్ చేసిండు, 4కి చేసిండు, మళ్ళీ 4కి ఇంకొకటి చేసిండు, 5th కూడా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎస్ఎస్సి జీడికి సంబంధించింది. ఎస్ఎస్సి జీడీ కాదు, ఇది మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించింది ఇచ్చిండు. అంతేకాకుండా మనకి ఈ December 5th అంటే నిన్న కూడా సో మనకి షార్ట్ లిస్ట్ అయినటువంటి ఎస్ఎస్సి సీజీఎల్ వాళ్ళ గురించి ఇచ్చిండు. అంటే సో ఏదో ఒక ప్రాసెస్ అయితే మనకి రన్నింగ్లోనే ఉంది. సో కాబట్టి ఇంకా ఇప్పుడు ఈరోజు కూడా ఏమన్నా అప్డేట్ రావచ్చు. సో మన ఎస్ఎస్సి జీడీ అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ రావడానికి అయితే చాలా ఎక్కువ రోజు లేదు. సో మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటుండండి, ఎప్పుడైనా రావచ్చు రిజల్ట్స్. సో కాబట్టి ఇప్పుడు మనకైతే ఈ December 1st వీక్ నుంచి చూసుకుంటే అయితే ఖచ్చితంగా డేస్ అయితే ఖాళీ లేవు. ఏదో ఒక డే అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో కొంతమందికి డౌట్స్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు సెకండ్ సాటర్డే వస్తుంది, మళ్ళీ సండే వస్తుంది, మన అంటే వెబ్సైట్ అప్డేట్లో ఉంటుందా ఉండదా అని కొంతమందికి ఉంటుంది. సో అదేం ఉండదు. సో అంటే సెకండ్ సాటర్డే సండే వాళ్ళకి గవర్నమెంట్ గెజిటెడ్ హాలిడే అయినప్పటికీ మనకైతే వెబ్సైట్లో అయితే ఉంచుతారు. మ్యాక్సిమం మనకి సండే వరకు అయితే ఉంచుతారు. సో లేదు అంటే సో సండే తర్వాత ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం అయితే రిజల్ట్ ఏంటంటే అంతకుముందు కూడా ఒకవేళ గెజిటెడ్ హాలిడే అయినప్పటికీ సండేనే రిజల్ట్ ఇచ్చేవాడు. సో కాబట్టి అలాంటివి ఏమి ఉండవు. సో మనకైతే మ్యాక్సిమం రిజల్ట్ రావడానికి అయితే దగ్గరలోనే రోజులు ఉంది. సో కాబట్టి ఒకసారి దీని ప్రకారం అయితే మీరు అనాలిసిస్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇదైతే ఒక అప్డేట్. సో సెకండ్ ఏంటంటే మనకి క్యాలెండర్ గురించి చూద్దాం. సో ఈ క్యాలెండర్లో ఏంటంటే సో మనకి సంబంధించినటువంటి చాలా ఇచ్చింది ఇట్లా. సో మనకి ఇవన్నీ అవసరం లేదు. సో మనకి కావాల్సింది ఏంటంటే చూడండి ఇప్పుడు సీజీఎల్ మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఏప్రిల్లో రాబోతుంది. సో అదొకటి. ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఎస్ఎస్సి జీడీ అంటే ఆల్రెడీ జాబ్ వచ్చిందో నెక్స్ట్ రాబోతుందో వాళ్ళు కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఆ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత పర్మిషన్ ఇవ్వడానికి అనుకుంటారు. సో ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అంతేకాకుండా నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మనకు నోటిఫికేషన్ ఉంది. సో ఇక్కడే చెప్పేస్తాను. మనకి ట్రైనింగ్లో ఏంటంటే ఎగ్జామ్స్కి పర్మిషన్ ఇస్తారా అంటే మ్యాక్సిమం ఇస్తారు. అంటే ఒక్కొక్క సెంటర్ మాది ఒక రాజస్థాన్ దేవిలి తప్ప మిగతా అన్నిటికైతే అప్పుడు తెలంగాణ ఎస్ఐకి అయితే పంపిండని చెప్పినాను. సో కాబట్టి డిపెండింగ్ ఆన్ మనకి అక్కడ డిఏజీని బట్టి ఉంటుంది. సో ఆ తర్వాత మనకి ఎస్ఎస్సి అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అన్నాం. అంటే ఢిల్లీ పోలీస్ కానీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అనేటువంటిది మేలో ఉంది. లాస్ట్ టైం కూడా మనకి మేలోనే రావడం జరిగింది. సో మనకి May 16లో మనకైతే ఎగ్జామ్ ఉండి నోటిఫికేషన్ వచ్చి జూలై ఆగస్టులో అయితే ఎగ్జామ్ జరగబోతుంది. లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే టైం టేబుల్ జరిగింది. ఆ తర్వాత సిహెచ్ఎస్ఎల్ వెరీ ఇంపార్టెంట్. సిహెచ్ఎస్ఎల్ అనేటువంటి చాలా మందికి హోప్స్ పెట్టుకుని ఉంటారు. అది మనకి May 27కి అయితే రిలీజ్ కాబోతుంది. అది కూడా జూలై ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంది. ఆ తర్వాత మల్టీ టాస్కింగ్ ఆల్రెడీ ఒక మల్టీ టాస్కింగ్ నోటిఫికేషన్ అయిపోయింది. అది ఇప్పుడు మనకి టెంటేటివ్ కీ కూడా రిలీజ్ అయింది అనుకుంటాను. సో రిలీజ్ అయింది, కీ కూడా రిలీజ్ అయింది. సో ఆ తర్వాత ఇది మళ్ళీ నెక్స్ట్ జూన్లో ఉంది. అది సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి చూడండి. మళ్ళీ మనకి కావాల్సింది ఏంటంటే కానిస్టేబుల్ అంటే ఢిల్లీ పోలీసుది ఏంటంటే మనకి సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఉంది. నవంబరు డిసెంబర్లో మనకైతే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. కానిస్టేబుల్ డ్రైవర్స్ అంటే ఢిల్లీ పోలీస్లోనే డ్రైవర్ కానిస్టేబుల్స్ కానీ హెడ్ కానిస్టేబుల్ ఇన్ మినిస్ట్రీ అని అది కానీ సో హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా చాలా పడుతూనే ఉంటాయి. దాన్ని కూడా అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కూడా ఉంది మనకి చూడండి. 17 నెంబర్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మనకి 11th నవంబర్. అంటే అర్థం చేసుకోండి, మీరు ఈ డిసెంబర్ కల్లా ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. డిసెంబర్ కల్లా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్యాచ్ ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ రాబోతున్న నోటిఫికేషన్ కూడా నవంబర్ లోపల 100% వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకొక కొత్త నోటిఫికేషన్ ఉంటుంది. అది ఎప్పుడు 2026 నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 2025 ఎండింగ్లో నోటిఫికేషన్ రాబోతుంది.
సో కాబట్టి మనకి నవంబర్లో నోటిఫికేషన్ వచ్చి అది కూడా సేమ్ మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ జరగబోతున్నాయి. ఓకేనా. సో ఇదైతే మనకి ఎగ్జామ్కు అంటే క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్. సో మనకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ దీనిలో ఉన్నాయి కాబట్టి మీరైతే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే ట్రైనింగ్కి వెళ్తున్నారో, ఎవరైతే ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇంకా ప్రిపేర్ కాబోతున్నారు, సో వాళ్ళైతే ఖచ్చితంగా మంచి ఫోకస్ చేసి అయితే ప్రిపేర్ కాండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక దీని గురించి అయితే చాలా డౌట్స్ అడిగారు. అసలు దీని గురించి ఒక అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఇందులో ఏంటంటే మనకి చూడండి, సో మనకి త్వరలో 1,02,4 ఉద్యోగాలు అని చెప్పేసి, అంటే సిఏపిఎఫ్ వస్తాను రైఫిల్స్ 1,02,4 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరావు గారు రాయ్ గారు చెప్పడం జరిగింది. అందులో సిఆర్పిఎఫ్లో 33,730, సిఎస్ఎఫ్లో 31,782, బీఎస్ఎఫ్లో 12,808, ఐటీబీపీలో 9,861, ఎస్ఎస్బీలో 8,600, సో 46. ఆ తర్వాత అస్సాం రైఫిల్స్లో మనకి 3,377 ఇలా ఉన్నాయి. సో వీటిని యూపీఎస్ నుంచి, ఎస్ఎస్సీ నుంచి, యూపీఎస్ నుంచి అసిస్టెంట్ కమాండెంట్ తీసుకుంటారు. సో ఆ తర్వాత ఎస్ఎస్సీ నుంచి సిపిఓ కానీ, సో మనకి మినిస్ట్రియల్ కానీ, సో ఇందాక మన మినిస్ట్రియల్ ఏమేమి వచ్చినాయి చాలా వస్తాయి మనకి, స్టెనోగ్రాఫర్స్ కానీ, అందులో కూడా టైపింగ్స్ కానీ, ఆ తర్వాత హిందీ ట్రాన్స్లేటర్స్ కానీ, ఇంకా ట్రేడ్ మెన్స్ కానీ చాలా ఉంటాయి. సో వాటి ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా వైద్య పరీక్షలు అనేటువంటి టైం తగ్గిస్తా అన్నారు. అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఏ విధంగా ఉందో సో నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా అదే విధంగా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో మనకి కానిస్టేబుల్ జీడీకి ఒక షార్ట్ లిస్ట్ అయిన వారికి కట్ ఆఫ్లు తగ్గిస్తాం. కట్ ఆఫ్ తగ్గిస్తామంటే వాళ్ళ చేతులు ఏం లేదు. కట్ ఆఫ్ ఎట్లా తగ్గిస్తారు వాళ్ళు, ఎందుకంటే కట్ ఆఫ్ ఎంత ఉండాల్సిందో అంతే ఉంటుంది. అంటే ఉన్న నోటిఫికేషన్ సంబంధించి కట్ ఆఫ్ ఉంటుంది. కట్ ఆఫ్ తగ్గిస్తుండంటే అక్కడ అర్థం ఏంటంటే పోస్టులు పెంచుతుండు. పోస్టులు ఉంటేనే కట్ ఆఫ్ తగ్గుతుంది. అంతేగాని నీకు పోస్టులు ఉన్నది, క్యాండిడేట్స్ ఉన్నారు, నువ్వు కట్ ఆఫ్ తగ్గిస్తే అక్కడ అసలు క్యాలిక్యులేషన్ ఎట్లున్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు క్యాండిడేట్స్ ఏమో చాలామంది ఉన్నారు, పోస్టులు ఏమో తక్కువనే ఉన్నాయి. కట్ ఆఫ్ తగ్గిస్తా అంటే నీకు కట్ ఆఫ్ తగ్గిస్తే అక్కడ స్ట్రెంత్ ఉన్న వాళ్ళందరికీ మీరు తక్కువనే ఉన్నాయి, కట్ ఆఫ్ అందరికి ఇస్తాడు జాబ్. సో అలా కదా, అంటే ఏంటంటే పోస్టులు అంటే ఉన్న పోస్టులకి ఈక్వల్గా కట్ ఆఫ్ తగ్గిస్తాడు అనమాట. కట్ ఆఫ్ తగ్గిస్తా అంటే పోస్టులు పెంచుతుండు అని అర్థం చేసుకోవాలి. అంతేగాని మనకి ఏదో కట్ ఆఫ్ తగ్గిస్తాడంటే పోస్టులు ఏమో ఇప్పుడు సపోజ్ మనకి 45,000 ఉన్నాయి, 46,000 పోస్టులు ఉన్నాయి. కట్ ఆఫ్ తగ్గిస్తే ఇప్పుడు 46,000 మంది ఫిల్ అయిపోతారు. కట్ ఆఫ్ ఇంకేం తగ్గిస్తారు అంటే, కట్ ఆఫ్ అంటే ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఆర్డర్ వైజ్గానే కదా ఇచ్చేది. సరే ఇప్పుడు ఇంకా తక్కువ వచ్చినాయి, మరి 46,000 కంటే ఎక్కువ పోస్టులు పెంచి తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్లు ఇవ్వాలి. నువ్వు కట్ ఆఫ్ తగ్గిస్తా అంటే దీని మీనింగ్ ఏంటంటే పోస్టులు పెంచుతున్నాం కాబట్టి కట్ ఆఫ్ తగ్గుతుంది అని దాని మీనింగ్ అలా అర్థం చేసుకోండి. సో మళ్ళీ ఈ పోస్ట్ దేంట్లో కలుస్తాయంటే ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో కలవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ నోటిఫికేషన్లో కొన్ని కలిపి ఇంకో నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ అయితే ఎస్ఎస్సీ జీడీ నోటిఫికేషన్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. క్యాలెండర్లో ఎస్ఎస్సీ జీడీ పోస్టులు అయితే ఇస్తున్నాడు. ఏ విధంగా అయితే సిపిఓ కానీ, ఎంటీఎస్ కానీ, సీజీఎల్ కానీ ఏ విధంగా అయితే ఎవ్రీ ఇయర్ వస్తున్నాయో, సో దానిలాగానే మన గత 3-4 సంవత్సరాల నుంచి 21, 22, 23, 24 నుంచి సో అదేవిధంగా మనకైతే ఎస్ఎస్సీ జీడీ నోటిఫికేషన్ కూడా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళంతా స్ట్రగుల్ తీసుకోలేదు. అంటే ఖాళీలు ఉన్నట్టు ఎప్పుడైతే భర్తీ రిటైర్ అవుతూనే ఉంటారు కాబట్టి అయినా యాడ్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ నోటిఫికేషన్లో కొన్ని యాడ్ చేసి కొన్ని పోస్టులు ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మరి అప్పటి వరకు ఇంకా యాడ్ కావాలంటే అప్పటి వరకు ఇంకా పోస్టులు యాడ్ అవుతుంటాయి. అంతేకాకుండా సిఐఎస్ఎఫ్లో ఇప్పుడు సిఎస్ఎఫ్లో తీసుకుందాం. సిఎస్ఎఫ్లో ఏంటంటే కొత్త ఎయిర్పోర్ట్లు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు వరంగల్లో ఒక ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది, మనకి విశాఖపట్నంలో కొత్తగా మనకి స్టార్ట్ అయ్యి సిఐఎస్ఎఫ్కి ఇవ్వడం జరిగింది. అక్కడ స్ట్రెంత్ కావాల్సి ఉంది. మళ్ళీ మహిళా బెటాలియన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ బీహార్ పాట్నాలో చూసుకోండి, కొత్త టర్మినల్ స్టార్ట్ అవుతుంది. సో అలా కొత్తగా ఎయిర్పోర్ట్లు ఇప్పుడు యూపీ నోయిడాలో జేవార్ ఎయిర్పోర్ట్, అది ఆసియాలోనే బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్, అది స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్ట్రెంత్ చాలా అవసరం కాబట్టి ఇప్పుడు సిఎస్ఎఫ్లకి చాలామంది తీసుకుంటుండు. సో అలాగే ఇంకా స్ట్రెంత్ కావాల్సి ఉంది. బెటాలియన్ పెరుగుతున్నాయి, ఎయిర్పోర్ట్స్ మనకి ప్లాంట్స్ అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి స్ట్రెంత్ కావాలి. ఆ సిఎస్ఎఫ్ ఎగ్జాంపుల్కి మాత్రం చెప్తున్నాను. సో ఇలా ఇప్పుడు బీఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, ఎస్ఎస్బి కానీ ఇందులో ఏంటంటే రిటైర్మెంట్ అనేటువంటి చాలా అవుతున్నాయి. సో రిటైర్మెంట్ అవుతున్నాయి అంటే పోస్టులు ఖాళీ అవుతున్నాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ అయితే మనకి ఖాళీలు అవుతూనే ఉంటాయి. ఆ ఖాళీని అయితే మనకి భర్తీ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎవరైతే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో పోయిందని బాధపడుతున్నారో నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇంకో ఛాన్స్ ఉంది, నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకో ఛాన్స్ ఉంది. మరి అలా ఇచ్చినోడు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. సో అంతేకాకుండా మరి నక్సల్ కూడా పెంచవచ్చు కదా, నక్సల్ ఉన్నది, నక్సల్ ఎందుకు తీసేసిందని కూడా అడగచ్చు. సో నక్సల్ ఎఫెక్టెడ్ ఏంటంటే మనకి నక్సల్ ఎఫెక్టెడ్ ప్రకారం ఇప్పుడు సపోజ్ మంచిర్యాల ఉంది, మంచిర్యాలలో సింగరేణి ఉంది. సింగరేణిలో ఇప్పుడు నక్సల్ ఉంటేనే మనకైతే అక్కడ అలవెన్స్లు వస్తాయి. సిఎస్ఎఫ్ వాళ్ళు సింగరేణిలో ఉంటారు కదా, ఆ సింగరేణి వాళ్ళకి నక్సల్ ఉంటేనే మనకి అలవెన్స్లు +9 +12 ఎక్స్ట్రా ఉంటాయి. ఇప్పుడు నక్సల్ తీసేసిన కాబట్టి వాళ్ళకి అది సేఫ్ ఏరియా అవుతుంది కాబట్టి అక్కడ నుంచి తీసేస్తాడు. ఇప్పుడు మొన్న రీసెంట్గా మనకి మావోయిస్టుల కాల్పులు జరిగినాయి ములుగులో. సో అక్కడ ఏంటంటే అది ఇప్పుడు ములుగు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నక్సల్లోనే ఉంది. అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది అంటే ఎక్కడెక్కడైతే నక్సలిజం ఇంకా ఉందో సో ఆ ఏరియాలో మాత్రమే గుర్తించారు. సో దీనికి మళ్ళీ కూడా అప్డేట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో అది నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే మనము అబ్జర్వ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకైతే నెక్స్ట్ నోటిఫికేషన్కి మ్యాక్సిమం ఏమైనా మార్పులు చేర్పులు అవుతాయి.
సో అది కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంతే మనకి అంటే చాలామంది ఇంకో డౌట్ ఏంటంటే అంతకుముందే మనకి 1.30 lakhs సిఆర్పిఎఫ్ ఉద్యోగాలు అన్నారు కానీ అది స్పెషల్ నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి అన్నారు. ఆ సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అప్పుడు మనకి ఇచ్చిన గత 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క నోటిఫికేషన్లు అయితే ఇచ్చుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిఐఎస్ఎఫ్లో మనకి ఎంత 33,000 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మంచి హోప్ తోటి ప్రిపేర్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ కాకుండా అంటే ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లు ఎవరికైతే తక్కువ స్కోర్ వచ్చినాయో, అంటే తక్కువ స్కోర్ వచ్చి జాబ్ రాదు అనే హోప్ ఉందో వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే కంటిన్యూ ఉండండి. నెక్స్ట్ నోటిఫికేషన్ వాళ్ళు ఆ నోటిఫికేషన్లో మీకు రాకపోతే ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంది. సో ఇలా ఒకటి తప్పితే ఒకటి అని చెప్పేసి ఉన్నాయి, కానీ మనం ఆ థాట్ని అయితే పక్కన పెట్టి ఇదే నోటిఫికేషన్లోనే బయటపడాలి అనే థాట్లోనైతే ఉండండి. అంటే ఇప్పుడు అయిపోయిన నోటిఫికేషన్ నుంచి కాదు, నెక్స్ట్ రాబోతున్న నోటిఫికేషన్. ఇప్పుడు అయిపోతున్న నోటిఫికేషన్లో చాలామంది అయితే జాబ్ వస్తాయి. ఎందుకంటే 46,000 గతం అంటే మా అప్పుడైతే 26,000 ఉండే. సో ఆ తర్వాత నుంచే మీకు జాబ్లు పెరుగుతున్నాయి కాబట్టి ఉద్యోగాలు ఎక్కువ మందికి వస్తున్నాయి. సో ఈసారి కూడా మనకి మ్యాక్సిమం చాలా మెంబర్స్కి అయితే జాబ్స్ వస్తాయి. దీని నుంచి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ అప్పుడు రాసిన వాళ్ళకి కట్ ఆఫ్ అయితే మనకి ఎస్ఎస్సి జీడీలో ఇప్పుడు తెలంగాణ పోలీస్ వాళ్ళు రాసి ఉంటారు, గ్రూప్ 4 వాళ్ళు రాసి ఉన్నారు. ఎందుకంటే ఒక ఎగ్జామ్ సెంట్రల్ కండక్ట్ చేస్తుండే ఆ ఎగ్జామ్ అందరు రాయడానికి అయితే ప్రయత్నం చేస్తారు. సో రాసి ఏంటంటే వాళ్ళకి పేపర్ ఎలా ఉంటుందని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ కోణంలో మనకి సిపిఓ నుంచి భర్తీ అయిన వాళ్ళు అటు వెళ్ళిపోతుంటారు, సీజీఎల్ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సో మనకి ఇక్కడ ఉన్నారు కదా మనకి స్టేట్ పోలీస్ నుంచి చాలామంది వెళ్ళిపోతుంటారు. కాబట్టి మనకి వేకెన్సీ ఉండి కట్ ఆఫ్ కూడా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేకుండానే మనకైతే రిజల్ట్ వస్తుంది. సో ఇది అయితే ఈరోజు వీడియో. ఎవరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అయ్యే వాళ్ళు కూడా. సో రిజల్ట్ కూడా మనకి తొందరగా రాబోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.